అసలు ఎందుకు ఎంత తిన్నా కూడా బరువు పెరగరు అంటారు కొంతమంది? మినరల్ డెఫిషియన్సీ వల్ల బరువు పెరగరండి ఫస్ట్ థింగ్ అది. ఎందుకు అంటే సపోజ్ మినరల్స్లో లింక్ ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు విటమిన్ సి సరిపోతే కానీ ఐరన్ బాడీ తీసుకోదు. ఓకే. విటమిన్ సి ఐరన్ రెండు ఉంటే తప్ప మిగిలిన మినరల్స్ బాడీలోకి అబ్జర్వ్ అవ్వవు. తింటారు మీరు అన్నట్టుగా, బాగా తింటారు, అందరికన్నా ఎక్కువ తింటారు, ఎక్కువ సార్లు తింటారు. అవును. ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ ఉందో దానివల్ల వెయిట్ పెరగకపోవడం అనేది జరుగుతుందండి. ఓకే. అదేవిధంగా వంశపారంపర్యంగా ఒక్కొక్క ఫ్యామిలీలో చాలా సన్నటోళ్ళు ఉంటారు, ఫ్యామిలీ అంతా అలాగే ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళకి మనం ఏం చేయలేము. కానీ బరువు పెరగడానికి అద్భుతమైన మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో, చక్కగా పెరుగుతారమ్మా. ఎందుకంటే బరువు తక్కువ ఉండటం వల్ల అన్నా కలన మజిల్ కోసం చాలా మంది చూస్తారు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, మరీ ఎముకలు లేకుంటే కూడా వాళ్ళకి బ్యూటీ మీద ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎంత సన్నగా ఉన్నాం మనం అందరిలాగా లేమనేది ఇన్ఫీరియారిటీ కానీ ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మాకు మధ్య మధ్య కొంతమంది ఫోన్ చేసి అడుగుతారమ్మా, బరువు పెరగడానికి కూడా ఏమైనా మందు ఇస్తారా మాకు అని. బరువు తగ్గడం కన్నా పెంచడానికి మంచి మందులే ఉన్నాయి, తగ్గించడానికన్నా పెంచడానికి చాలా మంచి మందులు ఉన్నాయి. ఆయిల్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. కానీ ఆయిల్ ఒళ్ళంతా రాసుకోవాలంటే చాలా కాస్ట్లీ అయిపోతున్నాము. అందుకు మెడిసిన్ వాడుకుని ఫస్ట్ చేసుకోవాల్సింది వాళ్ళు ఏంటంటే D3